హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. ఈ రోజు మన షాప్లో ఏమేమి డెలివరీస్ అవుతున్నాయి ఏంటి అనేది మీ అందరికీ చూపించేస్తాను. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఇయర్ ఎండింగ్ సందర్భంగా మన షాప్లో అయితే మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాము. కానీ మీ అందరితో కూడా వీడియో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. 1 డే ఆఫ్ డెలివరీస్ చూపించాలనుకుంటున్నాను ఈ రోజు. మీరు కూడా నాతో నేనైతే రెగ్యులర్గా వీడియోస్ చేద్దాము అని చాలా ట్రై చేస్తున్నాను, బట్ రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. ఎందుకు అనేసి అంటే దసరా అప్పుడేమో దసరాకి ఆఫర్స్ ఇవ్వాలి, మంచి ఆఫర్స్ ఇవ్వాలి అని చెప్పి దాని గురించి ఆలోచించాము. అలాగే ఆఫర్స్ ఇచ్చాము, కస్టమర్ బుక్ చేస్తున్నారు, ప్యాకింగ్ చేసేసాము, డెలివరీస్ కూడా అయిపోయి. తర్వాత దివాళీ వచ్చింది. దివాళీ దగ్గరలో అలాగే మళ్ళీ ఏమేమి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే కస్టమర్కి రీజనబుల్ ప్రైస్లో ఉండాలి, బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అని అంతగా ఆలోచించి మనమైతే ది బెస్ట్ అనేది ఆఫర్స్ ఇచ్చేస్తాము. మీ అందరికీ తెలుసు. అలా దానివల్ల ఏమైందంటే మనం మంచి ఆఫర్స్ ఇచ్చాం కాబట్టి కస్టమర్స్ కూడా బాగా రీచ్ అయ్యారు. అలాగే బుకింగ్స్ వచ్చాయి, ప్యాకింగ్స్ చేసేసాము, డెలివరీస్ చేసేసాము. అలాగే ఇప్పుడు ఏంటంటే క్రిస్మస్ అండ్ ఇయర్ ఎండ్ సేల్కి అయితే మాత్రం ది బెస్ట్ ఇచ్చేసాము. దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. దానివల్ల నేను బిజీ అయిపోయి అసలు మీతో వీడియో షేర్ చేసుకోవడం కుదరట్లేదు. చాలాసార్లు ట్రై చేస్తున్నాను వీడియోస్ చేయాలి అని. బట్ ఏంటంటే అన్నీ కూడా నేను దగ్గరుండి చూసుకోవడం వల్ల, ఎందుకంటే కస్టమర్ బుకింగ్స్ కానివ్వండి, ప్యాకింగ్, డెలివరీ ఎందుకు నేను దగ్గర నుండి చూసుకోవాలి. ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కదా, ఇంతమంది మా అబ్బాయిలు ఉన్నారు కదా, అయినా సరే ఎందుకు నేను చూసుకుంటాను అని అంటే, ఏదైనా మంచి చేస్తే ఏమనరు, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ అయితే కనుక మేనేజ్మెంట్నే అంటారు. సో అలా మనకి ఒకరు మాట అనకుండా ఉండాలి అని అంటే అన్ని మనమే దగ్గరుండి చూసుకోవాలి. కాబట్టి నేనే దగ్గరుండి డెలివరీస్ కూడా చూసుకుంటాను. ఫస్ట్ మా అబ్బాయిలు అంటారు, ఎందుకు వదినా మీరు ఇక్కడ ఉండడం, వెళ్ళండి, మీరే మాట్లాడతారు, మీరే ఫైనలైజ్ చేస్తారు, ప్యాకింగ్ దగ్గర మీరు ఎండ్లో దగ్గరుండి డెలివరీస్ అన్ని చూసుకుంటారు వదిన, ఎందుకు షాప్లోకి వెళ్ళి కూర్చోవచ్చు కదా అనేసి అంటారు. కానీ నా తృప్తి నాదే, నేనే దగ్గరుండి డెలివరీస్ చేయాలి. ఎందుకంటే ఏదైనా ఒక మిస్టేక్ అయితే కనుక వాళ్ళని అంటారు, కంపెనీని అంటారు. సో ఆ మాట మనం కస్టమర్ దగ్గర నుంచి అనిపించుకోకూడదని చెప్పి దగ్గరుండి నేను డెలివరీ. మీరు ఎక్కడ చూసినట్టు అనుకుంటున్నారు కదా, మన ఛానల్లోనే పెట్టాను. ప్యూర్ లెదర్ సోఫా అని చెప్పి ఒక వీడియో చేశాను. చాలా మంది బాగుంది అనేసి కామెంట్ పెట్టారు. అయితే చూసారు కదా, వీడియో క్లిప్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూసిన కస్టమర్ అయితే కనుక ప్యూర్ లెదర్ సోఫాని అయితే బుక్ చేసుకున్నారు. ఇప్పుడైతే అది ప్యాకింగ్, లోడింగ్ చేసేసి డెలివరీ అనేది చేసేయాలి. మన వీడియోస్కి అయితే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఎందుకు మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే మనం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము, జెన్యున్గా చెప్తాము, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పము. దేని క్వాలిటీ ఏదైతే ఉందో అదే చెప్తాం. ప్యూర్ లెదర్ అయితే ప్యూర్ లెదర్ అని, రెగ్జిన్ అయితే రెగ్జిన్ అని, ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ అని, ఆ ఫ్యాబ్రిక్ కూడా ఎంత కాస్ట్ యూజ్ చేస్తున్నాము ఏంటి అనేది మన దగ్గరికి అయితే ఇప్పటికే కూడా రిఫరెన్స్తో కస్టమర్ వస్తున్నారు. అంటే ఒక కస్టమర్ కొంటారు, బాగుందని చెప్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ, వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర కొంటారు. బై గాడ్ రేస్ ఏంటంటే మన దగ్గర అయితే రెఫరెన్స్తో బిజినెస్ అయితే వస్తుంది. అలా వేరే వాళ్ళు ఎవరికి కూడా అలా రాదు. బై గాడ్ రేస్ మాకైతే వస్తుంది. అయితే కనుక కస్టమర్ ఇంట్లో పెట్టిన తర్వాత మనం దివాన్ కాట్ ఇచ్చాము. ఇది టేక్ కార్వింగ్ దివాను, చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే దివాన్స్లో చాలా మోడల్స్ ఉంటాయి. నార్మల్ దివాన్ ఉంటుంది, స్టోరేజ్ దివాన్ ఉంటుంది. అంటే స్టోరేజ్ దివాన్ ఏంటంటే చాలా ఐటమ్స్ అనేది పెట్టుకోవడానికి ఉంటుంది. దానిపైన మ్యాటర్స్ వేసుకుని యాస్టీస్గా మనం పడుకోవచ్చు. ఇదేంటంటే చూడడానికి సోఫాలా ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా కూడా కార్వింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది, యూనిక్ డిజైన్ అని చెప్పచ్చు. ఈ టేక్ రాకింగ్ చైర్ అయితే మాత్రం చాలా అల్టిమేట్ ఉంటుంది. అసలు దీంట్లో టేక్ మాత్రమే ఉంటుంది. ఈ రెండు కూడా టోటల్లీ టేక్ ప్రొడక్ట్స్. అయితే మనం ఆఫీస్ ఫర్నిచర్ కూడా మన దగ్గర అయితే ఉంటుంది. చాలా దగ్గర హోమ్ అండ్ ఆఫీస్ ఫర్నిచర్ టోటల్లీ అవైలబుల్ ఉంటుంది. ఇదైతే కనుక ఒక ఆఫీస్కి ఇచ్చాము. అసలు ఏమేమి ఇచ్చామని అంటే ఆఫీస్ టేబుల్, బాస్ చైర్, 2 విజిటర్ చైర్స్, మళ్ళీ మీకు సపరేట్గా ఓన్లీ టేబుల్ ఒకటే చూపిస్తున్నాను చూడండి, ఆఫీస్ టేబుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆఫీస్ టేబుల్స్లో అంటే చాలా మోడల్స్ ఉంటాయి. కస్టమర్ సైజెస్ని బట్టి వాళ్ళ ఆఫీస్లోని ఎంత స్పేస్ అయితే ఉందో దాని తగ్గట్టు డిజైన్ చేయమని డిజైన్ చేస్తాము. అలాగే ఆఫీస్ క్యాబిన్స్ కూడా మనం రెడీ చేస్తాము. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనమైతే ఇస్తాము. ఇదైతే కనుక బాస్ చైర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు 4,000 నుంచి తీసుకొని 25,000, 50,000 వరకు ఉంటాయి. ఇవి వచ్చేసి విజిటర్ చైర్స్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. స్టార్టింగ్ వచ్చేసి 3,000 నుంచి తీసుకొని ఉంటాయి. డిపెండ్స్ ఆన్ మోడల్ని బట్టి. చాలామందికి తెలియదు మెష్ ఎందుకు తీసుకోవాలి అని. మెష్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. తర్వాత ఇదైతే కనుక ఫైల్ ర్యాక్ అంటారు. మీరు చూసింటే కనుక గవర్నమెంట్ ఆఫీసెస్లో చాలా వరకు ఈ ఫైల్ ర్యాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏ ఆఫీస్ అయినా సరే ఈ ర్యాక్ లేకుండా అయితే ఉండదు. ఇదంతా మన షాప్ అయితే ఒకసారి చూపిస్తున్నాను. సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్, మన దగ్గర ఆఫీస్ ఫర్నిచర్ అయితే అవైలబుల్ ఉంటుంది. తర్వాత ఇదైతే కనుక కుషన్ మోడల్ స్టోరేజ్ బాక్స్ అంటే పైన స్టోరేజ్ ఉంటుంది అండ్ బాక్సెస్ కూడా కిందన వస్తాయి. 1 సైడ్ డ్రా వస్తుంది, 1 సైడ్ లిఫ్టింగ్ అయితే ఉంటుంది. పైన స్టోరేజ్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే
పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పాలు బాటిల్స్ కానీ, మనం వాటర్ తాగడానికి కానీ, అలాగే మొబైల్స్ కానీ అవన్నీ కూడా పైన పెట్టుకోవచ్చు. పైన డ్రా అనేది ఇప్పుడు మీకు క్వశ్చన్ కనిపిస్తుంది కదా క్రీమ్ కలర్లోనే, అది ఓపెన్ చేస్తే కనుక లోపల మీకు డ్రా టైప్ ఉంటుంది. మనం ఇంకేమైనా సీక్రెట్గా క్యాష్ ఆర్ గోల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా పెట్టుకోవచ్చు. అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చి టైడ్ అయిపోయి బీరువాలో పెట్టేంత టైం లేకపోతే కనుక అందులో ఈజీగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ మంచి ఆఫర్లో ఇచ్చాము. కార్డ్ కొన్న వాళ్ళకి మ్యాట్రస్ ఫ్రీ అని చెప్పి, దానికైతే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మంచం అయితే బుక్ చేస్తున్నారు. బ్రిక్స్ డిజైన్ అంటారు దీన్ని, చూస్తున్నారు కదా. ఇదైతే బుక్ అయింది. ప్యాకింగ్ లోడింగ్ చేసేసి కస్టమర్ ఇంటికి అయితే కనుక ఈ మంచం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ గా ఉంటుంది, యూనిక్ గా ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చిన మంచం ఇదైతే మాత్రం. మన దగ్గర రెగ్యులర్ గా సేల్ అయ్యే మంచాల్లో ఇది ఒక మంచము. మనకైతే ఈ మంచము హాట్ కేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా మంచం ఫిట్ చేయగానే అలా వెళ్ళిపోతాయి. మార్బుల్ డైనింగ్ టేబుల్ టోటలీ సెట్, ఇదంతా కూడా టోటలీ ఇంపోర్టెడ్. ఎందుకు టోటలీ అని చెప్తున్నాను అంటే కొన్ని బేస్ ఇండియన్ బేస్ ఇచ్చి పైన మార్బుల్ ఇవ్వచ్చు, అలా కూడా మన దగ్గర కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే కనుక టోటలీ మలేషియా మార్బుల్ డైనింగ్ టేబుల్. మార్బుల్ డైనింగ్ టేబుల్స్ ఎంతగా ప్యాక్ చేస్తాము ఏంటి అనేది చూపించేస్తాను చూడండి. మనమైతే కనుక ప్యాకింగ్కి పెట్టింది పేరు ఎందుకు అనేసి అంటే కస్టమర్ ఇంటికి మెటీరియల్ రీచ్గా వెళ్ళాలి, నీట్గా వెళ్ళాలి, ప్రొడక్ట్ అనేది డ్యామేజ్ కాకూడదు అని చెప్పి. అదొక మార్బుల్ డైనింగ్ టేబుల్, ఇదొక మార్బుల్ డైనింగ్ టేబుల్. ఈ రెండు కూడా ఇప్పుడైతే కనుక ప్యాకింగ్ లోడింగ్ చేసేసి కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేయాలి. ప్యాకింగ్ ఎలా చేసాము ఏంటి అనేది చూపిస్తాను చూడండి. నార్మల్ ప్యాకింగ్ వేరే, మార్బుల్స్ ప్యాకింగ్ వేరే. మార్బుల్ కూడా ఒక్క మార్బుల్ వచ్చేసి సింగిల్ మార్బుల్ 6 మెంబర్స్ పట్టుకొని దాన్ని గట్టిగా ప్యాక్ చేస్తాము. ఎందుకంటే మార్బుల్ చిన్న డ్యామేజ్ అయినా సరే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. మార్బుల్ ప్యాకింగ్ కానీ మార్బుల్ పడుతున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఏ ఒక వైపు అయినా సరే కొంచెం వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళు పట్టుకుంటే కనుక మార్బుల్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. సో అందుకని చెప్పి గట్టిగా పట్టుకోవాలి, సేమ్ వెయిట్ మెయింటైన్ చేయాలి బోత్ సైడ్స్ కూడా. అప్పుడే మార్బుల్ ప్యాకింగ్ కానీ డెలివరీ కానీ మంచిగా అవుతుంది. ఇవి వాటి చైర్స్, ఇదొక మోడల్ చైర్, అదొక మోడల్ చైర్. చూస్తున్నారు కదా 2 డైనింగ్ టేబుల్ సెట్స్ అని చెప్పాను కదా. సో అందుకని చెప్పి కనుక 12 చైర్స్ ఉన్నాయి. ఇప్పుడైతే కనుక మిడ్ నైట్ టైం 9:30 టైం వరకు ఉంటారా అనేసి అంటే ఉండాలి. నేను కస్టమర్కి మెటీరియల్ సేఫ్గా మెటీరియల్ ఇవ్వాలి అనుకున్నాను. సో నైట్ 9:30 అయినా 11 అయినా సరే ఉండి దగ్గర ఉండి చూసుకొని వెళ్తాను. మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు, ఎవరికి భయపడే అవసరం లేదు.